అందరికీ నమస్కారం అండి. నా పేరు రాధిక. మాఘమాసంలో 5వ రోజు మాఘ పురాణంలో 5వ అధ్యాయము తెలుసుకుందాము. 5వ అధ్యాయము మృగశృంగుని చరిత్ర. బ్రాహ్మణ బాలుని వారి తల్లిదండ్రులు కుశల ప్రశ్నలను అడిగి తెలుసుకున్నారు. ఆ బ్రాహ్మణ యువకుడు కుత్సురుని కుమారుడు గనుక కౌత్సుడని పిలువబడుచున్నను అతనిని మృగశృంగుడని పేరుతో పిలిచిచుండిరి. అదెట్లా అనగా అతడు కావేరీ నదీ తీరమున ఘోర తపస్సు చేసియున్నాడు కదా. అప్పుడతను శిలవలే నిలబడి దీక్షతో తపస్సు చేసుకున్న సమయంలో ఆ ప్రాంతమందు తిరుగాడు మృగములు జంతువులు తమ యొక్క శృంగములచే అతనిని గీకెడివి. అందుచేత అతనికి మృగశృంగుడు అను పేరు సార్థకమయ్యను. మృగశృంగునకు యుక్త వయస్సు వచ్చియుండుటచే అతనికి వివాహం చేయవలనని అతని తల్లిదండ్రులు నిశ్చయించుకున్నారు. ఈ విషయము మృగశృంగునితో చెప్పారు. మృగశృంగుడు వారి మాటలని ఆలకించి ఇట్లు పలికెను: పూజ్యులగు తల్లిదండ్రులారా, నా వివాహ విషయమై మీరు తలపెట్టిన కార్యము వివరించితిరి. అయినను నా అభిప్రాయము కూడా ఆలకింపుడు. అన్ని ఆశ్రమాల కంటే గృహస్థాశ్రమము మంచిదని దైవజ్ఞులు నుడివిరి. అయినను అందరూ ఆ సుఖమును పొందలేకున్నారు. దానికి కారణమేమనగా ప్రతి పురుషునకు తనకు అనుకూలవతియగు భార్య లభించినప్పుడే గృహస్థాశ్రమం యొక్క ఫలితం సిద్ధించును. దానికి ఉదాహరణగా స్త్రీ ఎటుల ఉండవలననగా కార్యేషు దాసి, కరణేషు మంత్రి, భోజ్యేషు మాత, శయనేషు రంభ, రూపేచు లక్ష్మి, క్షమయాధరిత్రి. ఇవి 6 ధర్మములు ఉండవలనని స్త్రీని గురించి వర్ణించియున్నారు. అనగా ఇంటి పనులలో దాసీవలను, రాజకార్యములలో భర్తకు సహకారిగా మంత్రివలను, శయన మందిరంలో రంభవలను, భోజన విషయమున తల్లివలను, రూపమున లక్ష్మీవలను, శాంతి స్వభావములో భూదేవి వలను స్త్రీ 6 విధములుగా వ్యవహరింపవలను. అంతయేగాక చతుర్విధ పురుషార్థములైన ధర్మం, అర్థము, కామము, మోక్షము అని 4 పురుషార్థములలో మోక్షం ప్రధానమైనది. అటువంటి మోక్షం సాధింపనించిన మిగతా 3 అనవసరం. ధర్మాన్ని, అర్థాన్ని మనుజుడు ఏ విధంగా సాధించునో కామమును కూడా అట్లే సాధించవలేను. ప్రతి మానవుడు వివాహం చేసుకునే ముందు కన్య యొక్క గుణగణములు తెలుసుకునవలయును. జీవిత సుఖములలో భార్య ప్రధానమైనది కనుక గుణవంతురాలగు భార్యను పొందుట కన్నా మరొక స్వర్గము లేదు. గుణవతియగు భార్య పత్నితో కాపురం చేసిన ఆ సంసారం స్వర్గతుల్యముగా నుండుటయే కాక అట్టి మనుజుడు ధర్మ, అర్థ, కామ, మోక్షములను అవలీలగా సాధించగలడు. భార్య గయ్యాలి, వినయ విధేయతలు లేనిదై ఉన్నచో ఆ భర్త నరకమును బోలిన కష్టములను అనుభవించుచు మరల నరక కూపమునకే పోగలడు. కనుక పెళ్లి చేసుకునుటకు ముందు స్త్రీని అనేక విధములుగా పరిశీలించి వివాహమాడవలను. అదెటులా అనగా కన్య ఆరోగ్యవతి అయి ఏ విధమైన రోగగ్రస్తురాలై ఉండకూడదు. ఎంత అందమైనదైనను మంచి కుటుంబములోని కన్య అయి ఉండవలను. బంధు మర్యాదలు తెలిసి విద్యావంతురాలయ్యి దేవ బ్రాహ్మణులను పూజించినదై అత్తమామల మాటలను జవదాటనిదై ఉండవలెను. ఈ నీతులన్నీ మునుపు అగస్త్య మహాముని చెప్పియున్నారు. కావున అటువంటి గుణవంతురాలగు కన్యనే ఎంచుకునవలయును. అయినా అదెటుల సాధ్యపడును అని మృగశృంగుడు తల్లిదండ్రులతో తన మనస్సులో ఉన్న సంశయములను తెలియజేసెను. కుమారుని మాటలకు తండ్రి సంతోషించి మరలా ఇట్లు పలికెను:
కుమారా, నీ మాటలు నాకెంతయో సంతోషమును కలిగించినవి. వయస్సులో చిన్నవాడవైనను మంచి నీతులు నేర్చుకున్నావు. నీ అభీష్టం నెరవేరవలయునన్న ఆ దీన దయాళుడగు ఆ శ్రీమన్నారాయణుడే తీర్చగలడు. భగవంతునిపై భారం వేయుము అని పలికెను. మాఘమాసంలో 5వ రోజు 5వ అధ్యాయము పరిసమాప్తమైనది. తిరిగి రేపు 6వ అధ్యాయంతో మళ్ళీ కలుసుకుందాము.